నమస్కారం ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలతో కోనార్క్ రహస్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం నిత్యం చూస్తున్న దైవం, మనల్ని అనునిత్యం కాపాడుతున్న దైవం సూర్య భగవానుడు. ఆయనే నారాయణుడు. చీకటిని తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు. ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంత్రం విష్ణువుగా త్రిమూర్త్యాత్మకుడై 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. మన వేద భూమిపై ఆ దేవదేవుని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. నిత్య పూజా కైంకర్యాలతో కలకల్లాడుతున్నాయి. కానీ ఆదిత్యుని మూల విగ్రహమే లేని ఆలయం, పూజా క్రతువులకు నోచుకోని సూర్యాలయాన్ని మాత్రం కోనార్క్లోనే మనం చూడొచ్చు. మహిమాన్విత పురాణ గాథ, అంతకు మించిన చరిత్ర కలిగిన ఈ కోనార్క్ సూర్య దేవాలయం వెనుక దాగున్న రహస్యమేంటి? లోకానికి వెలుగులు పంచే భాస్కరుడి మూలమూర్తి ఇప్పుడెక్కడుంది? ఎన్నో విస్తుగొల్పే విషయాలను దాచుకున్న కోనార్క్ ఆలయం మనకేం చెబుతోంది? ఈ రథసప్తమి ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. గాలిలో తేలే విగ్రహం ఉంది అంటారు. కాదు, అది అశోక చక్రవర్తి నిర్మించిన బౌద్ధ విహార ధామము అని మరికొందరంటారు. అంతులేని శిల్ప సంపద, మానవ మేధస్సుకు పరీక్ష పెట్టే విజ్ఞాన నిధి కోనార్క్ అని చాలా మంది ఆకాశానికెత్తుతారు. నిజానికి కోనార్క్లో ఏముంది తెలుసుకునే ముందు ఆలయాన్ని ఓసారి పరిచయం చేసుకుందాం. ఒడిషా సముద్ర తీర ప్రాంతం కనిపిస్తున్నది ఓ పురాతన కట్టడం. ఇదే కోణార్క్ సూర్య దేవాలయం. మన పురాణాలు, చరిత్ర ప్రకారం సూర్య దేవాలయం గురించి ఆశాంతం తెలుసుకోవాలంటే ఓసారి విష్ణు పురాణంలోని గాథను తెలుసుకోవాలి. ఆపై ద్వాపర యుగంలో విహరించి చివరికి కలియుగానికి తిరిగి రావాలి. ఇది ఒకప్పటి ఉత్కళ రాజ్యం. ఇదే అందులోని పద్మక్షేత్రం. విష్ణు పురాణం ప్రకారం గయాసురుడనే రాక్షసుణ్ణి సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదను జాజ్పూర్లో, కమలాన్ని ప్రస్తుత కోణార్క్ ప్రదేశంలో విడిచిపెట్టాడు. శంఖక్షేత్రమైన పూరికి మూలన ఉన్న శ్రీ మహావిష్ణువు అర్కక్షేత్రం అంటే పద్మక్షేత్రం కాబట్టే ఈ పుణ్యస్థలికి కోణ అర్క అనే పేరొచ్చింది. కాలక్రమంలో అది కోణార్క్గా మారింది. ఇక ఇక్కడే విష్ణుమూర్తి కృపకై స్వయంగా సూర్యుడు తపమాచరించాడని పద్మపురాణం చెబుతోంది. ఇప్పుడు ద్వాపరయుగానికి వెళ్ళొద్దాం. సూర్యకిరణాలు తొలిగా తాకే ఈ ఒడిషా నేలకు పద్మక్షేత్రం అనే పేరొచ్చింది సరే. మరి సూర్య భగవానుడు ఇక్కడ ఎలా కొలువయ్యాడో తెలుసుకోవాలంటే మీకు శ్రీకృష్ణుని కుమారుని కథ తెలియాలి. శ్రీకృష్ణుడు జాంబవతులకు జన్మించినవాడు సాంబుడు, అందగాడు, కృష్ణ పరమాత్ముడి కుమారుడు. అందున సుందరాంగుడన్న గర్వంతో ప్రతి ఒక్కరినీ ఆట పట్టిస్తుండేవాడు. అదే పనిగా ఓసారి నారదమునికి తన చేష్టలతో కోపం తెప్పించాడు. నారదుడు సాంబుడికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో గోపికలతో జలక్రీడలాడేలా ప్రోత్సహించాడు. ఆపై మాతృమూర్తులతో సమానమైన గోపికలు స్నానమాచరిస్తుండగా వారి చెంతకు సాంబుడు వెళ్లాడని కృష్ణుడితో చెప్పాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఆగ్రహంతో, ఏ శరీరాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావో దానికి కుష్ఠువ్యాధి సోకి అందవిహీనుడవుతావని శపిస్తాడు. కుష్ఠువ్యాధి వ్యాపించి వికృతంగా మారిన కొడుకుని చూసి జాంబవతి చలించిపోయింది. నారదముని శాప విమోచనం కోరగా చంద్రభాగా నదీతీరాన అర్కక్షేత్రంలో
సూర్యభగవానుడిని ప్రార్థిస్తే ముక్తి కలుగుతుందని నారదుడు తెలియజేస్తాడు. సాంబుడు చంద్రభాగా నదీ తీరానికి చేరుకుని కఠిన దీక్షను ఆచరించాడు. కొన్నేళ్లపాటు ఆదిత్యుని సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. సాంబుడి భక్తికి మెచ్చిన భాస్కరుడు ప్రత్యక్షమై చంద్రభాగా నదిలో పుణ్యస్నానం ఆచరించమని సెలవిస్తాడు. శాప విముక్తికై సాంబుడు చంద్రభాగా తీర్థంలో స్నానం చేస్తుండగా అందులో సూర్యభగవానుడి విగ్రహం లభించింది. అలా శాపాన్ని పోగొట్టుకున్న సాంబుడు పద్మక్షేత్రంలో తనకు లభించిన సూర్యనారాయణుడి మూలమూర్తిని ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఆ విధంగా ఇక్కడ సూర్య దేవాలయానికి తొలి బీజం పడింది. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు కోనార్కులో ప్రతిష్ఠించిన సూర్య విగ్రహం ఎన్నో కోట్ల ఉదయాలను చూసింది. ఎందరితోనో పూజలందుకుంది. అయితే మనం ఇప్పుడు చూస్తున్న కోనార్క్ నిర్మాణం వెనుక ఎంతో చరిత్ర దాగి ఉంది. కాలానుగుణంగా ఎన్నో మార్పులకు లోనవుతున్న ఈ ఆలయానికి వైభవం తీసుకొచ్చింది మాత్రం గంగ వంశానికి చెందిన లాంగుల నరసింహదేవుడు. అసలు ఈయనెవరు? కోనార్క్ దేవాలయం నిర్మించాలన్న సంకల్పం నరసింహుడికి ఎందుకొచ్చింది? ఆలయ నిర్మాణ సమయంలో ఓ బాలుడి ఆత్మార్పణ నిజమేనా? ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగం నుంచి ఆరాధనలందుకుంటోన్న కోణార్క క్షేత్ర వైభవాన్ని ఇనుమడింపజేసింది మాత్రం గంగవంశానికి చెందిన లాంగుల నరసింహదేవుడు. ఈ నరసింహదేవుడు ఎవరో తెలుసా? అన్నా చెల్లెలితో కలిసి జగన్నాథుడు కొలువుదీరిన పూరీ ఆలయాన్ని నిర్మించిన రాజా అనంగభీముని తనయుడు, వీరుడు, కాకతీయ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన శక్తిశాలి. అనేక యుద్ధాల్ని గెలిచిన అనంతరం విజయ తిలకాన్ని దిద్దిన అతని తల్లి కస్తూరీదేవి ఓ కోరిక కోరింది. తన భర్త శంఖక్షేత్రంలో నిర్మించిన పూరీ ఆలయాన్ని మించిన సూర్య దేవాలయాన్ని అర్కక్షేత్రంలో నిర్మించమని అడిగింది. సంతానం లేక చాలా ఏళ్లు బాధపడిన కస్తూరీదేవి కోణార్క సూర్యదేవుణ్ణి కొలిచాకే తాను జన్మించాడన్న సత్యం బోధించింది. అమ్మ శాసనం ప్రకారం పద్మక్షేత్ర ప్రాశస్త్యం తెలుసుకున్న తరువాత నరసింహదేవుడు అతిపెద్ద ఆలయాన్ని సూర్యుని పేరుతో నెలకొల్పాలన్న సంకల్పానికి పూనుకున్నాడు. కోణార్కాలయ నిర్మాణాన్ని తలపెట్టిన నరసింహదేవుడు తన రాజ్యంలోని శివసామంతరాయ్ మహాపాత్ర, మహారాణాలను బాధ్యులుగా నియమించాడు. వారిద్దరూ ఆలయ నమూనాను రాజు ముందుంచారు. అది వీక్షించిన రాజు అమితానందుడై వెంటనే పని మొదలుపెట్టమన్నాడు. వాస్తు పరిశీలన ప్రకారం ఉదయించిన సూర్యకిరణాలు తొలిసారిగా నేరుగా ఆలయ శిఖరాన్ని స్పృశించేలా సముద్ర సంగమాన చంద్రభాగా నదీ మధ్యలో దేవాలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. పని మొదలైంది. ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద బండరాళ్లను తీసుకొచ్చి నది మధ్యలో వేశారు. కాని నది ఉద్ధృతి కారణంగా ఎన్ని రాళ్లను ప్రవాహంలో ఉంచినా అవి కొట్టుకుపోయాయి. ఈ విధానం సరైంది కాదని భావించిన శివ సామంతరాయ్ నదీ ప్రవాహాన్ని నియంత్రించేందుకు మరో మార్గాన్ని అన్వేషించాడు. ఇదే విషయాన్ని ఆలోచిస్తూ భోజన సమయంలో వేడివేడి అన్నం మధ్యలో చేయి ఉంచాడు. చేయి కాలిన కొడుకును చూసి శివసామంతుని తల్లి, మందిర నిర్మాణంలో కూడా నువ్వు ఇదే తప్పు చేశావు. నది మధ్యలో నుంచి కాదు, నదీ తీరం నుంచి నిర్మాణాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చింది. ఆ ప్రకారమే మందిరానికి తొలి అడుగులు వేశారు. నదీ ప్రవాహంపై పునాదిని సిద్ధం చేశారు. అతిపెద్ద బండరాళ్లు, ఎర్రరాతి ఇసుకను దానిపైకి చేర్చారు. మహారాజు ఆదేశానుసారం అవిశ్రాంతంగా 12 ఏళ్ల పాటు 1200 మంది శిల్పకారుల కష్టఫలితంగా చివరికి దివ్య భవ్య కోణార్కాలయం సిద్ధమైంది. కాని అప్పుడే వారికి మరో సవాలు ఎదురైంది. ఆలయ శిఖరంపై అతిపెద్ద కలశ స్థాపన శిల్పులకు సాధ్యం కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నారు. ఆలయ ప్రతిష్టాపన కోసం నిరీక్షిస్తున్న రాజు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువిచ్చి పూర్తి చెయ్యలేకపోతే ప్రతి ఒక్కరి తలను ఖండిస్తానని ఆజ్ఞాపించాడు. అదే సమయానికి కోణార్క క్షేత్రానికి శిల్పకారుడు, కార్యనిర్వహణాధికారి మహారాణా కొడుకు చేరుకున్నాడు. ఊహ తెలిసిన నుంచి తన తండ్రిని చూడలేదన్న బాధతో, ఎలాగైనా ఆయన్ని కలుసుకోవాలనే ఆశతో ఇంటి నుంచి బయలుదేరాడు ఆ 12 ఏళ్ల బాలుడు.
సరిగ్గా అతను ఆలయం చెంతకు చేరుకునే సమయానికి శిల్పకారులంతా దిగులుతో కనిపించారు. సమస్య తెలుసుకున్న మహారాణా కుమారుడు కార్యాన్ని తాను పూర్తి చేస్తానని చెప్పి దైవబలంతో తనకు చిన్ననాడే అబ్బిన వాస్తు శిల్పకళా విద్యతో నిజంగానే ఆలయ శిఖరంపై కలశాన్ని విజయవంతంగా నెలకొల్పాడు. ఆ వెంటనే గర్భగుడిలోని సూర్యదేవుని మూలమూర్తి గాలిలో తేలియాడింది. అందరూ సంతోషించారు. కాని కొందరు మాత్రం 12 సంవత్సరాల్లో తాము పడిన కష్టమంతా 12 ఏళ్ల బాలుడి నైపుణ్యం ముందు తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఈ విషయం తెలిస్తే మహారాజు కోపోద్రిక్తుడవుతాడని, తమకు చావు తప్పదని ప్రచారం చేశారు. ఓవైపు కార్యనిర్వహణాధికారిగా, మరోవైపు తండ్రిగా మహారాణా తర్జన భర్జన పాఠం చూశాడు ఆ బాలుడు. తన తండ్రి అపరాధి కావద్దనుకున్నాడు. చెమర్చిన కళ్లతో ఆలయ శిఖరాన్ని అధిరోహించి అక్కడి నుంచి నదిలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. తానొక్కడి కోసం అంతమంది జీవితాలు బలి కాకూడదని తానే జీవితాన్ని త్యజించాడు. పూర్తయిన ఆలయాన్ని, గర్భగుడిలో గాలిలో తేలుతున్న సూర్య భగవానుడి విగ్రహాన్ని చూసి రాజా నరసింహదేవుడు ఎంతగానో సంతోషించాడు. వెంటనే ప్రాణప్రతిష్ఠ చెయ్యాలన్నాడు. అయితే ఇది సరైన సమయం కాదన్నాడు శివసామంతరాయ్. ఆ మాటల్ని పట్టించుకోని నరసింహదేవుడు తాను అనుకున్న ముహూర్తానికే ఆలయ ప్రాణప్రతిష్ఠ గావించాడు. కాని రాజు ఆనందం ఎన్నాళ్ళో నిలవలేదు. తొలుత ఆలయంలోని అతిపెద్ద సింహం విగ్రహం ఒక్కసారిగా కూలిపోయింది. ఆపై ఒక్కొక్కటిగా స్తంభాలు నేలకొరిగాయి. మహాకోణార్కాలయ వైభవం మసకబారింది. కాలక్రమంలో కారు చీకట్లు కమ్మి కీకారణ్యంలో కలిసిపోయింది. ఎన్నో వింతలకు ఆలవాలం కోనార్క్ దేవాలయం. పద్మపీఠంపై రథం ఆకారంలో ఆలయాన్ని నిర్మించడమే కాదు, ఆ రథానికున్న చక్రాలు ఖచ్చితమైన సమయాన్ని సూచించే మహా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే కోనార్క్ ఆలయం నిండా విస్మయపరిచే విషయాలే. రండి, చంద్రభాగ తీరాన ప్రస్తుతమున్న కోనార్క్ దేవుని కొలువుకూటంలోకి అడుగు పెడదాం. ఒడిషాలోని సుప్రసిద్ధ ఆలయాల్లో పేరెన్నికగన్నది కోణార్క్ సూర్య దేవాలయం. బంగాళాఖాతానికి అత్యంత సమీపంలో చంద్రభాగా నదీ సంగమ ప్రాంతాన ప్రస్తుత ఆలయం మనకు కనిపిస్తుంది. పూరీ క్షేత్రానికి ఇది 35 కిలోమీటర్ల దూరం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ శిల్పకళకు ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన అపురూప కట్టడమిది. యునెస్కో గుర్తించిన వారసత్వ సంపద కోణార్క్ దేవాలయం. కొందరు పురాతన ఆలయంలో ఏముందని ప్రశ్నించినా అపూర్వ చరిత్ర, అంతుబట్టని రహస్యాలు తెలిస్తే మాత్రం నేటితరం ఆశ్చర్యపోవడం ఖాయం. భారతీయ వాస్తు శిల్పకళా చాతుర్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ కట్టడం. దీనిని ఆలయం అనడం కంటే ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన విశ్వవిద్యాలయంగా పేర్కొనాలి. కోణార్క్లోని ప్రతి కట్టడం, ప్రతి విగ్రహం, ప్రతి రాయి వెనుక ఓ లెక్క ఉంది. సూర్యుని రథానికి ఉన్నట్టే ఆలయానికి రెండు వైపులా 12 జతల చక్రాలు చెక్కి ఉంటాయి. అంటే ఆలయమే ఓ రథంలా కనిపిస్తుంది. 30 మీటర్ల ఎత్తుతో సూర్య భగవానుడు సప్తాశ్వరథారూఢుడై వస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయం పొడవు 230 అడుగులు. కాని కాలానుగుణంగా అనేక మంది ఆంగ్లేయులు, ముస్లిం రాజుల విధ్వంసాలకు గురైన ఈ ఆలయం ప్రస్తుతం 100 అడుగుల వరకే విస్తరించి ఉంది. అంతేకాదు, సముద్రం నుంచి వీచే గాలులు, శిల్పాలు ఆలయ పైభాగాలను దెబ్బతీశాయి. గుడితో పాటు
ప్రవేశ ద్వారాన్ని సైతం ఎత్తైన పద్మపీఠంపై నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. లోపలికి ప్రవేశించేందుకు 4 ద్వారాలు ఉంటాయి. ప్రతి ప్రవేశ ద్వార నిర్మాణంలో విభిన్న శైలి కనిపిస్తుంది. సూర్య దేవాలయం మరో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఉదయం భానుడి లేలేత కిరణాలు ప్రధానాలయ ప్రవేశద్వారం మీద పడేలా ఎంతో శాస్త్రీయంగా నిర్మించారు. అదే ప్రవేశద్వారం దగ్గర 2 భారీ సింహాల శిల్పాలు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతాయి. ఇవి మదపుటేనుగులను కింద పడేసి తొక్కుతున్నట్టుగా కనిపిస్తాయి. సూర్యుడు వల్ల ప్రకృతి పొందేది 1 వెలుగు, 2 నీడ. వీటినే సూర్యుని భార్యలు ఉషా, ఛాయాదేవిలుగా వర్ణిస్తారు. వారి విగ్రహాలను సైతం మనం చూడొచ్చిక్కడ. అన్నింటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రథచక్రాల గురించి. నీడతో కాలాన్ని అంచనా వేయగలిగేలా నిర్మించిన అతి విచిత్ర నిర్మాణ చతురత ఇది. ఇటీవలే భారత ప్రధాని మోదీ సైతం ప్రపంచ వేదికపై ఈ చక్రాల గొప్పతనాన్ని పరిచయం చేశారు. అసలు ఈ ఆలయ ప్రధాన ఆకర్షణే ఈ చక్రాలు. మొత్తం 12 జతలు అంటే 24 చక్రాలు నిర్మించారు. ఈ చక్రాలపైనే 7 గుర్రాలతో కూడిన రథాన్ని నిర్మించారు. కోణార్క్ చక్రం యొక్క భ్రమణం కాలచక్రంతో పాటు పురోగతి, నిరంతర మార్పును సూచిస్తుంది. ప్రతి చక్రం 8 పెద్ద చువ్వలు, 8 సన్నటి చువ్వలు కలిగి ఉంటుంది. ఈ 24 చక్రాలలో 6 ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉండగా 4 చక్రాలు 4 వైపులా కనిపిస్తాయి. తూర్పు ముందు భాగంలో ఉన్న మెట్లకు ఇరువైపులా 2 చక్రాలు ఉన్నాయి. ఇక ఈ చక్రంలోని 8 పెద్ద చువ్వలు 3 గంటల వ్యవధిని సూచిస్తాయి. దీన్ని ఉపయోగించి సూర్యుని స్థానం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారు. 7 గుర్రాలు వారంలోని 7 రోజులు కాగా 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను, 12 రాసులను సూచిస్తాయి. అలాగే మొత్తం 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. ఈ చక్రం ద్వారా సమయాన్ని ఎలా లెక్కించవచ్చో ఇప్పటికీ చూపించే గైడ్లు ఈ ఆలయంలో ఉంటారు. 24 చక్రాలలో 2 చక్రాలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సరైన సమయాన్ని చూపిస్తాయి. ఖచ్చితంగా చక్రం మధ్యలోని యాక్సెల్లో ఏదైనా చువ్వను ఉంచితే దాని నీడ ఆధారంగా సమయాన్ని తెలుసుకోవచ్చు. భువిపై వెల్లివిడిసిన నిరుపమాన కళాకుసుమం కోనార్క్ దేవాలయం. సంప్రదాయ నిర్మాణ శైలిలో రేఖ, భద్ర, గౌరియా వంటి రీతులుంటాయి. కోనార్క్ సూర్య దేవాలయం రేఖా సంప్రదాయానికి సంబంధించినది. ముఖమండపం తర్వాత విడిగా నాట్య మండపం ఉంటుంది. దీనినే రంగమండపం, భోగ మండపంగా వ్యవహరిస్తారు. ఈ మండపం గోడలపై నర్తకీమణులు, వాయిద్యకారుల ఆకృతులు చెక్కబడి ఉంటాయి. గోడలపై ఉన్న నాట్య భంగిమలు భరతనాట్య నృత్య రీతులకు మూల భంగిమలుగా గోచరిస్తాయి. ఆలయానికి ఎత్తులో 3 వైపులా 3 సూర్య విగ్రహాలు ఉంటాయి. ఉదయం బాలభానుడిలా, మిట్ట మధ్యాహ్నం ప్రచండ భానుడిలా, సాయంత్రం వేళ నీరసించినట్టుగా కనిపించే ఈ సూర్య విగ్రహ విన్యాసం యాత్రికులను కట్టిపడేస్తుంది. సాంబుడి తపోవనం తప్పక చూడాల్సిన ప్రదేశమిది. కృష్ణుడి కుమారుడు సాంబుడు తపస్సు ఆచరించిన స్థలమిది. ఇక్కడున్న పురాతన వటవృక్షం కింద ఆదిత్య హృదయం, 12 ఆర్యస్తుతి పఠిస్తే రోగ విముక్తులవుతారని ప్రశస్తి. ఇక పుణ్యధామానికి విచ్చేసిన భక్తులు ఒడిషా ప్రాంతపు ప్రత్యేక పూజల్లో తరిస్తుంటారు. దోషాలు పోగొట్టుకునేందుకు భగవానుడు తాకిన మట్టిలో పిల్లల్ని ఉంచి క్రతువును ఆచరిస్తారు. కోణార్క్లోని నవగ్రహ మండపం ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన పుణ్య ప్రదేశం.
మానుష ఆకారంలో శిరస్సుపై మకుటాలతో పద్మాసన స్థితిలో ఈ విగ్రహాకృతులను మలిచారు. నిత్య పూజలు అందుకునే ఈ నవగ్రహ దైవాలు పూజించిన వారి గ్రహదోషాలను హరిస్తారని అంటారు. సూర్యుడు నవగ్రహాల మధ్యలో సప్తాశ్వరథారూఢుడై దివ్య తేజోమయంగా భాసిల్లుతాడు. కోణార్క్కి వచ్చే భక్తులను ఆకర్షించేది ఇక్కడి మ్యూజియం. గుడి కట్టే ముందు పడవలో బండరాళ్లను చేర్చిన విధానం నుంచి విధ్వంసానికి ముందు ఆలయం ఎలా ఉండేది, ఆ తరువాత ఎలా మారింది, గర్భగుడిలోని ఒకప్పటి పద్మపీఠం నమూనా వంటివెన్నో మనం తిలకించవచ్చు. మనందరికీ తెలిసిందే, అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి రోజున బాలరాముని నుదుటిపై సూర్యతిలకం ఏర్పడుతుంది అని. అయితే ఈ అద్భుతం నేటి ఆధునిక టెక్నాలజీ ఆధారంగా ఆవిష్కరింపచేశారు. కానీ 13వ శతాబ్దం నాడే కోనార్క్ ఆలయంలో సూర్యుని మూలమూర్తి గాలిలో తేలే వింతకు పురుడుపోశారు. ఇదెలా సాధ్యమైంది? మరిప్పుడు ఆ మూలమూర్తి ఎక్కడుంది? ప్రస్తుత కోనార్క్ ఆలయానికి గర్భగుడి ఉందా? కోణార్క్ దేవాలయంలో అద్భుత రహస్యం సూర్య భగవానుడి మూలమూర్తి. ఈ విగ్రహం ఇనుప ఖనిజ మిళిత రాతి విగ్రహం. విశాలమైన గర్భగుడిలో ఏ ఆధారం లేకుండా మూలమూర్తి గాల్లో తేలేదంటారు. ఇదెలా సాధ్యమైందంటే, ప్రధాన ఆలయ శిఖరం కోసం 52 టన్నుల భారీ అయస్కాంతాన్ని అమర్చారు. అంతేకాదు, మరికొన్ని చిన్న చిన్న అయస్కాంతాలను ఆలయంలోని మూలల్లో ఖచ్చితమైన దూరాల్లో ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగానే గర్భగుడిలోని మూల విగ్రహం ఏ ఆధారం లేకుండానే గాల్లో తేలి ఉండేది. మళ్లీ ఈ అయస్కాంత క్షేత్ర వ్యూహం ప్రపంచంలోని ఏ ఆలయంలోనూ ఇప్పటికీ కనిపించలేదు. కోణార్క్లోని అసలైన మూల విగ్రహాన్ని విదేశీయులు పట్టుకెళ్లారని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నా ఇప్పటికీ పూరిలో భద్రపరిచి ఉందని చెబుతారు. ఓ ముస్లిం రాజు దండయాత్ర చేసిన సమయంలో రాజ నరసింహదేవుడు కోణార్క్లోని మూలమూర్తితో పాటు అరుణ స్తంభాన్ని పూరికి తరలించాడని అంటారు. సూర్యకిరణాల ప్రసరణను మార్చి ఆదిత్యుని విగ్రహంపై పడేలా చేసిన కోణార్క్ అరుణ స్తంభాన్ని ఇప్పటికీ మనం పూరిలో దర్శించుకోవచ్చు. జగన్నాథుని ఆలయానికి వెళ్లే దారిలో భక్తులు దీపారాధన చేసే స్తంభమే అరుణ స్తంభం. పూరీ జగన్నాథ ఆలయం లోపల ఉత్తరం వైపున సూర్య దేవాలయం ఉంటుంది. అందులోని గర్భాలయంలో 2 విగ్రహాలు కనిపిస్తాయి. ఒకటి ఇంద్రుడి విగ్రహం కాగా, దాని ముందు కోణార్క్ సూర్య విగ్రహం ప్రతిష్ఠించిన అనంతరం అది సూర్యాలయంగా మారింది. పూరీకి వెళ్లిన వారెవరైనా కోణార్క్ సూర్య విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. 1000 ఏళ్ల చరిత్ర, అపురూప పురాణగాథ కలిగిన ఈ భాస్కరుని మూర్తిని మనసారా ప్రార్థించవచ్చు. ఈ రథసప్తమి వేళ ఆ భాస్కరుడి కృపా కటాక్ష వీక్షణలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.